ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. అయితే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. అయితే అనంతరం హార్దిక్ పాండ్యాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో హార్దిక్ పాండ్యాను తట్టుకోవడం చాలా కష్టమని బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా బెస్ట్ ఆల్రౌండర్ ఆఫ్ ది టీమిండియా అని అన్నాడు. అనంతరం హార్దిక్ పాండ్యా బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. నిన్న జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా చాలా అద్భుతమైన షాట్లతో చాలా అద్భుతంగా ఆడాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో. అయితే టీమిండియాలో అతను ఒక డేంజరస్ ఆల్రౌండర్ అని అన్నాడు. అయితే అనంతరం హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ మా జట్టులో ఉంటే బాగుండు అని బంగ్లాదేశ్ కెప్టెన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అనంతరం హార్దిక్ పాండ్యా ఒక డేంజరస్ ఆల్రౌండర్ అని, అతన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదని బంగ్లాదేశ్ కెప్టెన్ పేర్కొన్నాడు.